మనకి నచ్చిన పార్టీలకు సంబంధించిన వాళ్ళు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా భారీగా ఎక్స్ప్లాయిట్ చేసి పెడతామే, పేపర్లలో బ్యానర్ హెడ్డింగ్లు పెడతామే, ఫ్రంట్ పేజీలన్నీ నింపేస్తామే. అలాగే మన పార్టీలకు మనకి నచ్చిన పార్టీలు ఉంటే కనుక 2 పేజీలు 3 పేజీలు వార్తలు వేస్తామే. టీవీ ఛానల్ అంతా రోజులు రోజులు కథలు నడుపుతామే. ఏం మీరు పత్రికలు నడుపుతున్నటువంటిది, టీవీలు నడుపుతున్నది మీ రాజకీయ పార్టీలు నడుపుకోవడానికే, లేదా రాజకీయ పార్టీలకు తొత్తుల్లాగా బానిసల్లాగా పనిచేస్తున్నాయా తెలుగు మీడియాలు? అడుక్కు తినడానికే ఈ దేశంలో మీడియా అనేటటువంటిది, ఈ రాష్ట్రంలో మీడియా అనేటటువంటిది ఇంత దిగజారిపోవడం ఏంటి? రోజుకి 1,000,000 మందికి తక్కువ కాకుండా దర్శనం చేసుకున్నటువంటి కుంభమేళా గురించి రిపోర్టర్లను పంపించలేరా? బృందాలను పంపించలేరా? వార్తలు రాయలేరా? ఈ దేశంలోనే కదా జరుగుతుంది కుంభమేళా. ఉత్తరప్రదేశ్లో అంటే ఈ దేశంలోదే కదా. వెళ్తున్న వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు కదా, లక్షలాది మంది అక్కడికి కుంభమేళాకి స్నానాలకి. ఎందుకు వెళ్ళలేరు? ఎందుకు కవర్ చేయరు? హిందువులంటే అంత చులకనా? హిందువుల కార్యక్రమాలంటే అంత విరక్తిగా ఉందా? లేకపోతే ఎవరు పట్టించుకోవడానినా? అంటే మీడియా అనేటటువంటిది కేవలం ప్రాంతీయ పార్టీలకు తొత్తుల్లాగా, ప్రాంతీయ పార్టీల బానిసలాగా పనిచేయడానిక? న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనేటటువంటి అన్ని దిక్కులకి సంబంధించినటువంటి సమాచారం అందించే బాధ్యత లేదా? టీవీ ఛానళ్లలో చూస్తే ఎవరో ఒక అమ్మాయి ఒకప్పుడు గ్లామరస్గా ఉంది, ఆవిడ ఇప్పుడు స్వామీజీ అయింది, లేకపోతే ఒక ఐఐటి అనే ఇప్పుడు స్వామీజీ అయ్యి. ఇవి వార్తల? కుంభమేళా అంటే ఏంటి? ఎందుకు వస్తున్నారు అక్కడికి? ఇంత నెగిటివ్ ప్రచారం టైంలో కూడా ఎందుకు అన్ని కోట్ల మంది వస్తున్నారు? ఎందుకు హిందువుల ఆలోచనలో మార్పు వస్తుంది? ఎందుకని అక్కడ దాని మీద ఆధారపడుతున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళ జీవితాలు ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ మార్పు ఏంటి? ఇవి గురించి వార్తలు రాయరా? తీయరా? సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నటువంటి వార్తలు వేయలేరా? ఎందుకని అంత చులకన హిందుత్వం అంటే?